Hey guys, welcome back to our channel. నా పేరు రంగేష్ సంగత్రం. ఈరోజు ప్రిడిక్షన్ వచ్చేసి మ్యాచ్ నెంబర్ 58 పంజాబ్ వర్సెస్ బెంగళూరు అని చెప్పుకోవచ్చు. చాలా హై వోల్టేజ్ ఉన్న మ్యాచ్ ఇది. కన్ఫామ్గా ఇద్దరు ఎలిమినేటర్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా 8 పాయింట్స్ తోటి పంజాబ్ ఉంది, 8 పాయింట్స్ తోటి బెంగళూరు ఉంది. 7th స్ట్రైక్ రేట్, రన్ రేట్ కొంచెం బెంగళూరుకి తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా 11 మ్యాచెస్ ఆడితే 4 మ్యాచెస్ విన్ అయినాయి, 7 మ్యాచెస్ లాస్ అయినాయి. సో కన్ఫామ్గా వీళ్ళు అయితే ప్లేఆఫ్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉండవు. సో మ్యాచెస్ ఆడాలి కాబట్టి కన్ఫామ్గా ఆడుతుర్రు. ఈ మ్యాచ్ కన్ఫామ్ పంజాబ్ స్టేడియంలో ఆడుతుంది, ధర్మశాల స్టేడియంలో ఆడుతుంది కాబట్టి కన్ఫామ్గా మ్యాచ్ పంజాబ్ గెలిచే అవకాశం కన్ఫామ్గా ఉందని చెప్పి ముందే ప్రొడక్షన్ ఇస్తున్నాను. సో ఓవరాల్గా 8-5 చూసుకుంటే కనుక మొత్తం ఓవరాల్గా పీవీకేఎస్ అండ్ ఆర్సీబీ మొత్తం 5 మ్యాచెస్ ఆడితే దాంట్లో 2 మ్యాచెస్ పీవీకే గెలిచింది, 3 మ్యాచెస్ ఆర్సీబీ గెలిచింది. సో కొంచెం ఒక మ్యాచ్ ఎక్కువ గెలిచిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టాస్ అనేది చాలా కీలకం అని చెప్పుకోవాలి. ఎవరైతే టాస్ గెలుస్తారో కన్ఫామ్గా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇది బ్యాటింగ్ పిచ్ కాబట్టి టాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో పంజాబ్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే కనుక ఓపెనర్స్గా రాయల్స్ అండ్ జానీ బేస్టో ఆడుతుర్రు. ఇద్దరు పర్వాలేదు అనిపిస్తుర్రు. కొంచెం ఇంకా పుంజుకుంటే ఇంకా గట్టిగా అవుతుంది అని చెప్పుకోవచ్చు టీము. నెక్స్ట్ వచ్చేసి శ్యామ్ కరణ్ క్యాప్టెన్సీ బాధ్యతలు తీసుకుంటూ ఆల్రౌండర్గా ఉన్నాడు కాబట్టి కొంచెం బౌలింగ్ విషయాల్లో కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుందని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ అంతా పర్ఫెక్ట్ అయితే ఆడతలేదని చెప్పుకోవచ్చు. ఇంకా అతను కుదురుకున్నానుకో కొంచెం పంజాబ్కి గెలిచే ఛాన్సెస్ ఇంకా హెవీగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ధవన్ ఆడో డౌట్ ఉంది, నేను లాస్ట్ మ్యాచ్ కంపేర్ చేసి చెప్తున్నాను నేను. సో నెక్స్ట్ వచ్చేసి శశాంక్ సింగ్ పర్వాలేదు అనిపిస్తుంది, మంచి ప్లేయర్, ఇతను మంచి ఫామ్లో ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జితేష్ శర్మ పర్ఫెక్ట్ అయితే ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా పర్ఫెక్ట్ ఆడలేడు, అతని వల్ల కూడా మ్యాచెస్ కొట్టి ఓడిపోయినా అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అశుతోష్ శర్మ మంచిగా ఆడుతుండు, కొంచెం ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తున్నాడు, బట్ ఈ మ్యాచ్లో అయితే కన్ఫామ్గా ప్లేయర్గా తీసుకుంటాడా అని చెప్పి నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హర్ప్రీత్ బార్ పర్వాలేదు అనిపిస్తుంది, ఆల్రౌండర్గా స్పిన్ అయితే ఇరగదీస్తున్నాను చెప్పవచ్చు, బ్యాటింగ్ కూడా మంచిగానే ఆడతాడు. నెక్స్ట్ వచ్చేసి హర్షల్ పటేల్ స్టార్టింగ్ మ్యాచెస్ కానీ ఇప్పుడు చాలా కుదురుకున్నాడు అని చెప్పుకోవచ్చు. వికెట్స్ కూడా ఫటాఫట్ తీస్తుంటాడు, అతను పర్ఫుల్ క్యాప్టెన్ రేంజ్లో కూడా ఉన్నాడు అనుకొని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్పిన్నర్గా రాహుల్ చహర్ తీసుకుంటున్నారు. ఇటు హర్ప్రీత్ బార్ అండ్ రాహుల్ చహర్ ఇద్దరు స్పిన్నర్గా మంచిగా ఆడుతున్నారని చెప్పుకోవాలి. వికెట్స్ కూడా పడగొడుతుంటూ రాహుల్ చహర్ అయితే. నెక్స్ట్ వచ్చి కాగిసో రబాడా మంచి బౌలర్ అయితాను, మంచి ఫామ్లో కూడా ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. హర్షదీప్ సింగ్ ఇతను కూడా పర్వాలేదు అనిపిస్తున్నాడు, ఇతను కూడా పర్ఫుల్ క్యాప్టెన్ రేంజ్లో ఉన్నాడు అనుకొని చెప్పాను. ఓవరాల్గా అయితే వీళ్ళు మొత్తం 7-8 వికెట్స్ పోయే వరకు బ్యాటింగ్ కన్ఫామ్గా ఆడే ప్లేయర్స్ ఉన్నారు. దాని తర్వాత ఫస్ట్ బ్యాటింగ్ టాస్ గెలిచిన తర్వాత ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారో ఎవరైతే ఫస్ట్ బ్యాట్ చేస్తారో వాళ్ళు అయితే కన్ఫామ్ 200+ స్కోర్ చేస్తేనే ఈ సీజన్లో ప్లస్ ఈ మ్యాచ్లో టఫ్ ఉండే అవకాశం ఉంటుంది. సో 200+ దాటలేదు అనుకో, 160, 170 కొట్టారనుకో సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఈజీగా గెలుస్తారని చెప్పుకోవచ్చు. సో ఈ నెక్స్ట్ మీరు ఎంత టార్గెట్ చేస్తారో ఫస్ట్ ఇన్నింగ్లో ఎంత కొడతారో మీరు ఒకసారి కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఆర్సీబీ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ అండ్ ఫ్యాబ్ డూప్లెసిస్ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారని చెప్పుకోవచ్చు. వీళ్ళు కూడా ఓపెనర్స్, మన ఆరెంజ్ క్యాప్ కూడా విరాట్ కోహ్లీ దగ్గరనే ఉంది. ఫ్యాబ్ డూప్లెసిస్ ఇస్తే లాస్ట్ మ్యాచ్ చాలా మంచిగా ఆడిందని చెప్పుకోవాలి గుజరాత్ తోటి, అతని వల్లే మ్యాచ్ గెలిచిందని చెప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీ కూడా మంచి ఫామ్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చే విల్ జాక్స్ కూడా మంచి ప్లేయర్, లాస్ట్ మ్యాచ్ డక్అవుట్ అయ్యడం తక్కువ మ్యాచ్ సెంచరీ చేసిండు. సో మంచి ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. గ్లెన్ ఫిలిప్స్ స్పిన్ పరంగా అయితే బౌలింగ్ పరంగా అయితే పర్వాలేదు అనిపిస్తుంది, కానీ బ్యాటింగ్ అయితే ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా పర్ఫెక్ట్ ఆడలేడు, ఒక హాఫ్ సెంచరీ కూడా, సింగిల్ హాఫ్ సెంచరీ కూడా చేయలేడు. అతను కూడా మంచి కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఎంతైనా ఉంది. అతను కూడా మంచి ప్లేయర్, ఆస్ట్రేలియన్ ప్లేయరు. నెక్స్ట్ వచ్చి కెమెరన్ గ్రీన్ బౌలింగ్ పరంగా పర్వాలేదు అనిపిస్తుంది, కానీ బ్యాటింగ్ పరంగా ఇంకా పర్ఫెక్ట్ ఆడట్లేడు. సో అతను కూడా ఆడిననుకో మంచి గట్టి టఫ్ ఉండే మ్యాచ్ అనుకొని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దినేష్ కార్తిక్ అయితే మంచి పర్వాలేదు అనిపిస్తుంటే కొన్నిసార్లు గెలిచే మ్యాచెస్ అయితే బ్యాటింగ్ దొరకట్లేదు, ఓడిపోయే మ్యాచెస్ అయితే బ్యాటింగ్ దొరుకుతుంది. సో అతని ప్రయత్నం కన్ఫామ్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి కరణ్ శర్మ
స్టార్టింగ్ మ్యాచెస్ ఎందుకు తీసుకోవాలో తెలియలేదు. బట్ ఇప్పుడైతే మంచిగా ఆడుతున్నాడు అని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్ కూడా అప్పుడప్పుడు ఆడుతున్నాడు. స్వప్నిల్ సింగ్ పర్వాలేదు అనిపిస్తుండు, ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు. మంచి ఫీల్డింగ్ కూడా చేస్తుండు. నెక్స్ట్ వచ్చేసి బౌలింగ్ విషయానికి వస్తే కన్ఫామ్గా మహమ్మద్ సిరాజ్ మంచి వేస్తుండ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మంచి వరల్డ్ కప్ సెలెక్ట్ అయిన తర్వాత మంచి ఫామ్లోకి వచ్చిండు అని చెప్పుకోవాలి. వికెట్స్ కూడా పటపట తీసేస్తుండు. ఎకనామీ కూడా చాలా తక్కువ ఉంది. నెక్స్ట్ వచ్చేసి 10th ఎస్ దయాల్ పర్వాలేదు అనిపిస్తుండే, వికెట్స్ కూడా తీస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి విజయ్ కుమార్ వైశిక్ పర్వాలేదు అనిపిస్తున్నాడు. సో ఓవరాల్గా చూసుకుంటే అయితే కన్ఫామ్గా రెండు టీంలు బ్యాటింగ్ పరంగా ఇటు బౌలింగ్ పరంగా టఫ్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ పరంగా చూసుకుంటే ఆర్సీబీ కొంచెం టఫ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పంజాబ్ కూడా అందరు ఫామ్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. బౌలింగ్ విషయానికి వస్తే కొంచెం ఆర్సీబీ డౌన్ ఉంది, పంజాబ్ కొంచెం అయ్యింది. కాబట్టి బౌలింగ్ ఎవరైతే టఫ్ ఉంటే వాళ్ళైతే కన్ఫామ్ గెలిచే మ్యాచెస్ అయితే ఉంటాయని చెప్పి నాకు అనిపిస్తుంది. సో ఓవరాల్ చూసుకుంటే కూడా పంజాబ్ అయితే గెలుస్తా అని చెప్పి నా ప్రిడిక్షన్ అనమాట. మీరు ఏదో గెలుస్తా అనుకుంటారో ఒకసారి కామెంట్ చేసి తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సీ ఇన్ నెక్స్ట్ వీడియో.